నిజంగా ఈ షెయి పార్టీ మంత్రులకు రైతుల మీద కొంచెం అంటే కూడా జాలి దయ కరుణ ఇసాంటి లేనే లేవని అనిపిస్తున్నదొల్ల. అసలే షెయి పార్టీ ప్రభుత్వంలా రైతులు ఎట్లా గోసపడతాండ్రో చూస్తున్నాం కదా. ఆఖరికి వాళ్ళ బాధ ఇనేతేందుకు కూడా శీదర పుడుతున్నదట వాళ్ళకు. చూడండి మీరే ఏమైందో కథ. ఈ సారు ఎరికే కదా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు వారు భూభారతి చట్టం గురించి జనాలను జర తెలివికి పట్టుకొస్తా అని మంచిర్యాల జిల్లాలో మీటింగ్ పెట్టిండు. అసలే కొత్త కానూను రైతులా ఎక్కువ చదువుకున్నది లేదు, వాళ్ళకి అర్థమైతలేదు. గదే అర్థమైతలేదు సారు, కొన్ని అనుమానాలు ఉన్నాయి అని ఒక రైతు లేచి అడగంగానే ఇక పొంగులేటి సారు చూడుండ్రి ఏమంటాండో. చట్టం వచ్చింది కాబట్టి మాకు సాల్వ్ చేసే సమస్యలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మాకు ప్రాజెక్ట్ మండలికి తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు, అభినందనలు. మాకు ఇక్కడ అధికారులు చాలా ఉత్సాహంగా ఉంటుంది సేవ చేసే దానికి. మాకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తీసుకునే అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు పెట్టుకుంటున్నాను. నువ్వు ఇంతసేపు చెప్పావు, నీ సొంత సమస్య నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు. లోకాభిరామాయణం చెప్పావు, అసలు విషయం చెప్పలే. సార్ సబ్మిషన్ సార్ ఏంటి అమ్మ చెప్పేది ఏంటి సార్? ప్రాబ్లం ఏంటంటే సార్ సాదా పరిణామాలతో చాలా సాదా పరిణామాలు ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పారు, అదే కదా సమస్య. సార్ ఏ ఊర్లో అది రెవెన్యూ విషయం బీమా కన్సర్న్ ఎంఆర్ఓ ఎవరు? తహసీల్దార్ సార్. తహసీల్దార్ సార్ సబ్మిషన్ సార్, నేను ఆడి వర్క్. వీళ్ళు 30-40 సంవత్సరాలుగా ముఖం మీద చేసుకుంటున్నారు. ఇంతకుముందు కాస్తు కాలం కబ్జా కాలం వచ్చి 417 ఎప్పుడు రైతు చెప్పాల్సింది ఈ ఊరు, ఈ సర్వే నెంబరు, నాకు ఇది ఇబ్బంది ఉంది సార్. సార్ ఇతను అట్లా చెప్తే నాకు అర్థమైతే దానికి నేను అడుగుతా సార్. 2020 సంవత్సరంలో నెక్స్ట్ సార్. అయ్యయ్యో చూసినావా గట్ల గసరించుకుంటున్నాడేందోల్లా. ఎందుకు కావచ్చు? అరే తెలిస్తే తెలిసింది అని చెప్పాలి, తెలియకుంటే తెలియలేదు అని చెప్పాలి. వాళ్ళకి అర్థం కాకనే కదా అడిగేది. గీ దీనికి కూడా గిట్ల చీదరవాడు ఎందుకు? అవునా కాదా? గిట్లనే అంటుర్రల్లా అక్కడికి వచ్చిన వాళ్ళు. అసలైతే షెయి పార్టీ ప్రభుత్వం వచ్చినాక రైతులు ఎంత అవస్థ పడతానో చూస్తూనే ఉన్నాం మనం. కొత్త స్కీములు లేవు, పాత స్కీములకు దిక్కు లేదు, పండించిన పంటను కొనేటోడు లేడు, వానల దడుచుకుంటా సత్యనాశ అవుతున్నది, వాళ్ళని వల్కరించినోడు లేడు. ఆఖరికి రైతులు మాట్లాడుతుంటే కూడా ఇగో ఇట్లా కోపానికి రాబట్టే ఈ మంత్రులు అని గరమైతున్నారు రైతులు.